ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీలో చేరికకు సంబంధించి పెద్దలతో జోరుగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన గుంతకల్లు నుంచి అసెంబ్లీ సీటు కోరుతున్నారు. రేపు లేదా ఎల్లుండి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరతారని ప్రచారం ఊపందుకుంది. అయితే పార్టీ మార్పుపై గుమ్మనూరు జయరాం గుబ్బనంగా ఉన్నారు. ఆలూరు నుంచి గుమ్మనూరుని తప్పించి విరూపాక్షిని ఇన్ఛార్జిగా వైసీపీ నియమించింది. దీంతో ఆయన టీడీపీ వైపు చూస్తున్నారు. గుమ్మనూరు పార్టీ మార్పులో కర్ణాటక మంత్రులు, కాంగ్రెస్ నేతలు కీలక పాత్ర వహించినట్లుగా తెలుస్తోంది. రైట్, అది ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏం జరుగుతోంది? ఎప్పుడు అంటే గుమ్మనూరు జయరాం ఎప్పుడు డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఎప్పుడు బహిర్గతం అవనుంది? థ్యాంక్ యూ సౌజన్య. మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరడం దాదాపు ఖరారైంది. 23వ తేదీ ఉదయం 10 గంటలకు చేరతారనే ప్రచారం ఉంది. నిన్న మంత్రి గుమ్మనూరు జయరాం హైదరాబాద్ లో రాబిన్ శర్మ, టీడీపీ రాబిన్ శర్మ, అట్లాగే జోనల్ ఇన్ఛార్జ్ బీద రవిచంద్రతో మాట్లాడారు. దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఆలూరు నుంచి మంత్రిని తప్పించి విరూపాక్షిని ఇన్ఛార్జిగా నియమించారు. ఆ తర్వాత కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం సూచించింది. అయితే ఎంపీగా పోటీ చేసేందుకు మంత్రి ససేమిరా అన్నారు. అనేక సందర్భాల్లో అధిష్టానంతో వైసీపీ పెద్దలతో కూడా సంప్రదింపులు జరిపారు. ఎమ్మెల్యే సీటుపైనే పట్టుబట్టారు. అయితే అధిష్టానం అందుకు అంగీకరించలేదు. దీంతో పార్టీకి దూరంగా ఉన్నారు. మొన్న సిద్ధం సభకు కూడా మంత్రి గుమ్మనూరు జయరాం హాజరు కాలేదు. అయితే అల్లూరు నుంచి తప్పించిన తర్వాత ఆయన కాంగ్రెస్ నేతలతో అట్లాగే టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారు. చివరికి టీడీపీ గూటికి చేరేందుకు నిర్ణయించుకున్నారు. టీడీపీ చేయడంలో ప్రధానంగా కర్ణాటక చెందిన 2 మంత్రులు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. టీడీపీ పెద్దలతో సంప్రదింపులు జరిపి చివరికి ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే సీటుపైనే దృష్టి పెట్టిన గుమ్మనూరు జయరాం ఆలూరు సీటు కోరినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆలూరులో వాల్మీకి పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది, ఓటర్లు ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఆ నేపథ్యంలో ఆలూరు నుంచి అయితే తప్పకుండా గెలుస్తానన్న ఉద్దేశంతోనే గుమ్మనూరు జయరాం ఆలూరు సీటు కోరినట్టు తెలుస్తోంది. గుంతకల్ సీటు కోరినట్టు తెలుస్తోంది. గుంతకల్లు కూడా ఆలూరుకు పక్కనే ఉంటుంది. గుమ్మనూరు జయరాం సొంత ఊరు గుమ్మనూరుకి మహా అయితే 10-15 కిలోమీటర్లకు దూరం కూడా లేదు. ఎక్కువగా ఆలూరు నియోజకవర్గం ప్రజలు గుంతకల్లు నియోజకవర్గంతోనే సంబంధాలు, అంటే వ్యాపారాలు కావచ్చు, పెళ్లిళ్లు కావచ్చు, ఇతర సంబంధాలు కావచ్చు, ఎక్కువ గుంతకలతోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో గుంతకలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కడ తప్పకుండా గెలుస్తానన్న ఉద్దేశంతో ఆయన గుంతకల్ సీటును గుమ్మనూరు జయరాం కోరినట్టు తెలుస్తోంది. మొదట టీడీపీలో చేర్చుకునేందుకు టీడీపీ పెద్దలు తిరస్కరించినట్టు సమాచారం ఉంది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్య నేతలు, అంటే కర్ణాటక చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఆయన టీడీపీలో చేరేందుకు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. అంటే మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు ఇప్పటికే కర్ణాటకలో మంత్రిగా ఉన్నారు, నాగేంద్ర. ఆయన కూడా ఇందులో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. 23వ తేదీ చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రావడానికి ఆలస్యమైన పక్షంలో 23వ తేదీ కాకుండా వాయిదా పడే అవకాశం ఉంది. మొత్తం మీద మంత్రి జయరాం తనకు టికెట్ ఇవ్వలేని కారణంగా, ఎంపీ సీటుకు పోటీ చేసేందుకు ఇష్టం లేని కారణంగా టీడీపీలో చేరడం దాదాపు ఖరారైందని చెప్పవచ్చు. సౌజన్య. ఎస్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.